మనం మంచిగా జీవిస్తుంటే అసూయపడి ఏడ్చేవాళ్ళు ఎంతోమంది ఉంటారు. పరిశుద్ధంగా జీవిస్తుంటే ఇది పెద్ద భక్తుడా, ఇది పెద్ద పవిత్రురాలా అని లోక సంబంధమైన సామెతలు మన మీద వేసి నవ్వుతారు. అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏదైనా ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఆ ఆశీర్వాదాన్ని చెడగొట్టాలని చూస్తారు. అబ్రహాము దినాల్లో కూడా అలాగే జరిగింది. అబ్రహాము కష్టపడి బావులు త్రవ్వితే తన పనివారితో వీళ్ళొచ్చి పూడి చేశారంట. అయితే అబ్రహాం గారు చనిపోయిన తర్వాత, ఇస్సాకు పెద్దవాడైన తర్వాత, వివాహం అయిన తర్వాత ఆయన ఏం చేశాడంటే, నా తండ్రి ఏ బావులైతే త్రవ్వించాడో వాటిని ఎవరైతే పూడ్చివేశారో మరలా అదే బావులను మరలా నేను త్రవ్వాలని ఆశపడి ఏం చేశాడు, మరలా త్రవ్వాడు. త్రవ్వితే ఏమైందంటే మంచి నీళ్లు పండి మంచి జలలు గల బావి దొరికింది. దొరికితే మరలా వచ్చేసారు వీళ్ళు, ఈ బావి మాది. ఈసారి పూడ్చడానికి రాలా. దేనికి రాలేదు? పూడ్చడానికి రాలా, లాక్కోవటానికి వచ్చారు. ఒకడు కష్టపడితే మరొకరు లాక్కుంటున్నారు ఈ రోజుల్లో. చూడండి, ఒకడు కష్టపడి పైకి వస్తుంటే వార్చలేక వాడిని చంపేసో, వాడిని వాడి జీవితాన్ని తారుమారు చేసో, వాడు కష్టపడిన దాన్ని అనుభవించాలని చూస్తున్నారు చాలామంది. ఇది శాపం. అది ఎదుటివాడు కష్టపడింది వాళ్ళు మనకు ప్రేమించిస్తే దాన్ని మనం వినియోగించుకోవచ్చు తప్ప వాళ్ళ దగ్గరికి వెళ్ళి పోట్లాడి ఇది మాదని తీసుకుంటే అది శాపం. వాళ్ళు పోడ్చడానికి రాలా, తెలివి మీరేరు. ఏం మీరేరు? తెలివి మీరేరు. మన ఫోన్లో కూడా అప్పుడప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి, అప్డేట్ చేయండి అని ఫోన్ చూపిస్తుంది మనకి. అప్డేట్ చేయకపోతే ఆ యాప్ అనేది పనిచేయదు. అలాగే వీళ్ళు అప్డేట్ అయ్యారనమాట. ఈసారి పోడ్చడం కాదురా, ఆ బావులు మనం లాక్కొని వాటిని మనం అనుభవించాలనుకొని పోడ్చకుండా, ఈ బావులు మావి, ఈ స్థలం మాది, ఈ యొక్క ఏరియా మాది, నువ్వెవడోరు ఎక్కడికి వచ్చి ఫలించడానికి, నువ్వెవడోరు ఎక్కడికి వచ్చి పైకి రావటానికి, నువ్వెవడోరు ఎక్కడొచ్చి బ్రతకటానికి, నువ్వెవడోరు ఎక్కడికి వచ్చి ఆస్వాదించబడటానికని ఆ బావులను మరలా ఏం చేశారంట, లాక్కున్నారంట. హల్లెలూయా. లాక్కుంటే తర్వాత మరలా కొత్త చాట మొదలు పెట్టాడు ఇస్సాకు. కొత్త చాట మొదలు పెట్టినప్పుడు 27-28 చదవండి. 27-28. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి, ఏం పట్టారంట? ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి మీ యొద్ద నుండి నన్ను పంపివేసిన తరువాత ఎందు నిమిత్తము నా యొద్దకు వచ్చి ఉన్నారని వారిని అడుగగా, వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడయుండుట చూచితిమి గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలనియు, మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితిమి గనుక. చాలు, సమాధానంగా పంపారు వీళ్ళు. సమాధానం చూడండి, లోకస్తులు మాట్లాడే ఉంటాయి అంటే చెడిపోయిన మాటలు, లోకస్తుల మాటలు. దేవుడు భయం భక్తి లేని వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే గాలి మాటలు. బైబిల్ గ్రంథంలోనే ఉంది, ఏబు గారు చెప్పాడు కదా, మీ గాలి మాటలు దేనికి ప్రయోజనం. కష్టపడి బావులు తవ్వారండి వీళ్ళు. కష్టపడి బావులు తవ్వితే ఈ బావులు మావమని మీదకు వచ్చేసారు. అది సమాధానంగా పంపించటమా, నెమ్మదిగా పంపించటమా? మేలు చేశారంట వీళ్ళు ముట్టకుండా. నిజంగా కొంతమంది ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. మంచి చెడు సమాధానకరంగా మాట్లాడటం, వ్యవహారంగా మాట్లాడటం ఏ ఉండదు. చాలా దుర్మార్గంగా మాట్లాడతారు. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏది విత్తితే దానిని కొయ్యాల్సిందే, ఎప్పటికైనా కొయ్యాల్సిందే. ఈరోజు మనం బాగున్నాం అనుకోవచ్చు, అబద్ధాలాడి బొంకి లోకానుసారంగా మాట్లాడి లోకానుసారంగా ప్రవర్తించి ఇష్టం వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుతనంగా బ్రతికి ఈరోజు నాకు తిరగలేదు అనుకుంటున్నారు చాలామంది. దేవుడు ఎప్పుడో ఒకసారి మట్టిలో కలిపేస్తాడు. దేవుడే అన్నాడు, దేవుడు వెక్కిరింపబడు, మనుషుడు ఏది విత్తుతాడు దాన్ని ఖచ్చితంగా కొయ్యాల్సిందే. ఒక రాజు ఒక వ్యక్తి దగ్గర ద్రాక్ష తోటను సంపాదించుకోవటానికి అతన్ని చంపేశాడు భార్య మాట విని. దైవజనుడు వెళ్ళాడు దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, ఎక్కడైతే నాబోతు రక్తము కుక్కలు నాకినయో అదే స్థలంలో నీ రక్తము కూడా కుక్కలు నాగుతే ఫలాన్ని అనుభవించాడు. అహాబ్ అనే రాజు ఎక్కడికి పోదు, మనం చెడు చేస్తే చెడే మన మీదకి
వసతి, వీళ్ళు ఎంత కపటంగా మాట్లాడుతున్నారు చూడండి. వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడై ఉండుట చూచితమని గనుక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవల్లని మేము నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానముగా పంపివేసితము గనక నీవు మాకు కీడు చేయకున్నట్లు నీతో నిబంధన చేసుకుందామనియు అనుకుంటేమి, అప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదము పొందినవాడు అని. వీళ్ళు ఒకటి గమనించారు. ఏమని గమనించారు? దేవుడు ఇస్సాకుకి తోడై ఉన్నాడు. ఎవరికి తోడై ఉన్నాడు? దేవుడు ఇస్సాకుకు తోడై ఉన్నాడు. మనకు దేవుడు తోడై ఉంటే ఎన్ని కుక్కలు మన మీద మురిగినా సరే అవేవి కూడా మనల్ని ఏమాత్రం కూడా చేయలేం. దేవుడు మనకు తోడై ఉంటే మనుషులు ఒకటి పోటు చేసిన దానికి డబల్ మనకు దేవుడు ఇస్తాడు. దేవుడు మనకు తోడై ఉంటే ఎవడు మనల్ని ఎంత ఎగతాళి చేసినా సరే మనం తట్టుకొని నిలబడగలిగితే దేవుడు వాడు కుళ్ళి ఏడిచే విధంగా దేవుడు తలగానే దేవుడు ఉంచుతాడు. వాడికి దెమ్మ తిరిగిపోద్ది. ఏంట్రా వీడిని ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంతగా వీడి మీద కపటోప ఆలోచనలు చేసినా, ఎంతగా శ్రమ భరించినా కానీ వీడు ఎదుగుతూనే ఉన్నాడు, మనం ఇలాగే ఉన్నాం అన్నాడు కుళ్ళి ఏడుస్తాడే తప్ప వాడికి ప్రయోజనం అనేది ఉండదు. కానీ మనం వాడిని ద్వేషించకూడదు. వాడి ద్వేషమే మనకు ఆశీర్వాదం, వాడు అసూయే మనకు ఆశీర్వాదం, వాడు ఏడిపే మనకు ఆశీర్వాదం. అందుకే చాలా వాహనాల మీద రాసి ఉంటాయి కదా, నీ ఏడిపే నా ఎదుగుదల. ఏంటిది? నీ ఏడిపే నా ఎదుగుదల. మంచి మాట ఇది. వాడి ఏడిపే మనకి ఎదుగుదల. ఖచ్చితంగా వాడి ఏడుపును మనకి ఎదుగుదలగా మారుస్తాడు. దావీదు కూడా అదే అన్నాడు. ఒకడు దుమ్మెత్తు పోస్తుంటే, రాళ్ళు విసురుతుంటే దావీదు పక్కనున్న వాడు అన్నాడు, ఒక్క దెబ్బతో వాడిని చంపేస్తానంటే దావీదు అన్నాడు, వాడిని ద్వేషించనివ్వండి, నన్ను వాడి దేశాన్ని బట్టైనా సరే దేవుడు నన్ను కనికరిస్తాడు. వాడు నన్ను నా మీద రాళ్ళు విసరనివ్వండి, వాడు చేసే పనికిమాలిన పనిని బట్టైనా సరే దేవుడు నన్ను తలగా ఉంచుతాడు, వాడిని వదిలేసేయండి అని దావీదు చెప్పాడు. అంటే దావీదుకి అర్థమైంది, వాడి ఏడిపే నాకు దీవెన, వాడు అసూయే నా ఎదుగుదలని దావీదుకి అర్థమైపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రేమని దేవుని బిడ్డలారా, సైతాను మీ ఆశీర్వాదాలు పూడ్చిపెట్టవచ్చు, అపవాది మీ జీవితాన్ని అల్లకొల్లోలం చేయొచ్చు. కానీ దేవుడు మరో నూతన స్థలాన్ని, నూతన అవకాశాన్ని, నూతన ఆశీర్వాదాలని దేవుడు మీకు ఇస్తాడు. లోకస్తులందరూ గమనిస్తారు, మీకు దేవుడు తోడై ఉన్నాడని గమనిస్తారు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే పాపాన్ని అసహించుకుంటున్నాం. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి లోక సంబంధంగా మనం జీవించట్లేదు. దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే మనం పనికి మాలినతనంగా జీవించకుండా భయము కలిగి మంచి ప్రవర్తన కలిగి జీవించాలని ఆశపడుతున్నాం. దేవుడు ఎవరికైతే తోడలేడో వాళ్ళు ఎలా జీవిస్తారంటే, వాళ్ళ ఇష్టం, దేని మీద పడుతున్నారో దేని మీద కూర్చుంటున్నారో కూడా వాళ్ళకి తెలియదు. మనకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి మనకు భయం ఉంటుంది. మంచిగా బ్రతకాలని, దేవుడికి సంతోషకరంగా బ్రతకాలని మనకు ఆశ ఉంటుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడు, భయపడొద్దు. సాతాను నీ యొక్క ఆశీర్వాదాలు కొన్ని దొంగిలించవచ్చు, నీ అవివేకాన్ని బట్టి, నీ పాపాన్ని బట్టి. కానీ దేవుని సన్నిధిలో నీ పాపాన్ని ఒప్పుకొని నీ అవివేకాన్ని సరిచేసుకుంటే మరో స్థలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, మరో అవకాశాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. మరలా నీకు కష్టార్జితాన్ని దేవుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి బాధపడొద్దు. ఇస్సాకు కూడా శ్రమల గుండా వెళ్ళాడు.